అటెన్షన్ ప్లీజ్. ఈ మధ్య కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం చాలామందికి సమస్యగా మారుతోంది. పరీక్షల ద్వారా అవి చిన్నవా పెద్దవా తెలుసుకుని రాళ్లను బయటకు నెట్టేయడం ఒక్కటే పరిష్కారం. ఈ లోపల కొంతమంది నొప్పితో విలవిల్లాడుతూ ఉంటారు. సాధారణంగా కిడ్నీలో చిన్న సైజు రాళ్ళు ఏర్పడితే రోజు 2-3 లీటర్ల నీరు తాగడం, ఉప్పు వాడకాన్ని మాంసాహారాన్ని తగ్గించడం ద్వారా ఆ స్టోన్స్ మూత్రం ద్వారా బయటకు పోతాయి. రాళ్ళు కొంచెం పెద్దవైతే లేజర్, పీసీఎన్ఎల్ వంటి ఆధునిక చికిత్సలు మందులతో వాటిని చిన్న చిన్న ముక్కలుగా విరగొట్టి తొలగిస్తారు. లేజర్ చికిత్సని యూరీ టెలిస్కోపీ అంటారు. చిన్న కెమెరాను గొట్టాన్ని మూత్రనాళం ద్వారా పంపి చిన్న రాళ్లను తొలగిస్తారు. రాళ్ళు పెద్దవైతే లేజర్ చికిత్సా విధానం ద్వారా విచ్ఛిన్నం చేస్తారు. పెద్ద రాళ్ల కోసం వెనక భాగంలో చిన్న రంధ్రం చేసి తొలగించే ప్రక్రియను పీసీఎన్ఎల్గా వ్యవహరిస్తారు. రాళ్లను కరిగించడానికి మూత్రనాళాన్ని రిలాక్స్ చేసి స్టోన్స్ సులభంగా బయటకు వచ్చేలా చేయడానికి వైద్యులు కొన్ని మందులు సూచిస్తారు. సర్జరీ చేయించుకుని రాళ్ల బెడద వదిలించుకున్నామని సంబరపడే కొంతమందిలో మళ్ళీ స్టోన్స్ ఏర్పడుతున్నాయి. ఎందువలనో తెలుసా? మంచినీళ్లు తక్కువ తాగడం ప్రధాన సమస్య, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం మరో సమస్య. కొంతమంది అలవాటుగా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు, అది సమస్యే. అదే పనిగా ఫాస్ట్ ఫుడ్స్ తినడం, డార్క్ చాక్లెట్లు లాగించడం వల్ల కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీలో స్టోన్ల సమస్య రాకుండా, రిపీట్ కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆక్సలేట్లు కిడ్నీలో రాళ్ల సమస్యను తెచ్చిపెడతాయి. అవి పాలకూర, టొమాటోల్లో అధికం. అందుకని అవి రెండూ కలిపి తింటే సమస్యను చేజేతులో కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. వాటిని దూరం పెట్టండి. ఆక్సలేట్లు తక్కువగా ఉండే పొట్లకాయ, బ్రోకలీ, క్యాబేజీ, క్యారెట్ వంటి కూరగాయలు తీసుకోవడం మంచిది. కాల్షియం సప్లిమెంట్లు తీసుకోమని కొందరు సూచిస్తున్నారు. పాలు, పెరుగు, చీజుల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది, అవి వాడడం ఉత్తమం. కొంతమంది కిడ్నీలో రాళ్ల సమస్యకు ఉపశమనంగా కొత్తిమీర రసం తాగుతూ ఉంటారు. సమస్య ఏర్పడ్డాక తీసుకునే జాగ్రత్త అది. అసలు సమస్యే తలెత్తకూడదంటే ఏం చేయాలి? నిమ్మకాయలు, నారింజ వంటి సిట్రస్ పండ్లు కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తాయి. నిమ్మరసం గొప్ప మెడిసిన్. ఆహారంలో సోడియం తగ్గాలి అంటే ఉప్పు తగ్గించాలి. 2 చిట్కాలు చెప్తాను, గుర్తుంచుకోండి. మొదటిది, ఒక గిన్నె తీసుకోండి, నీరు పోసి వేడి చేయండి. అందులో కొన్ని ఉసిరి ముక్కలు, చిన్న అల్లం ముక్క, కొన్ని పుదీనా ఆకులు వేయండి. వాటితో పాటు వేయాల్సింది మరొకటి సెలరీ. అది కొత్తిమీర కాదు కానీ దాన్ని పోలి ఉంటుంది. 1 చెంచాడు తరిగిన సెలరీ ఆకులు లేదా కాడల ముక్కలు వేయండి. 10 నిమిషాల సేపు మరిగించండి. వడగట్టి సీసాలో పోయండి. ప్రతిరోజు ఖాళీ కడుపుతో 3 చెంచాలంత తాగండి. కిడ్నీలో రాళ్ళు చిన్నవైతే 5-6 రోజుల్లో బయటకు వచ్చేస్తాయి. రెండోది, ఇప్పుడు సమస్య ఉన్నా భవిష్యత్తులో రాకూడదన్నా కొండపిండాకు గొప్ప ఔషధం. ఊళ్ళలో అది విరివిగా దొరుకుతుంది. పట్టణాల్లో పొడి అమ్ముతున్నారు. కొండపిండాకుల్ని లేదా పొడిని నీళ్లలో వేసి మరిగించి వడగట్టి సీసాలో పెట్టి ఉంచుకోండి. కొంచెం తేనె జోడించి తాగుతూ ఉండాలి. అది కిడ్నీలో రాళ్లను ముక్కలు చేస్తుంది, కరిగించేస్తుంది. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.